జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలను రెచ్చగొట్టి రచ్చచేయాలని చూస్తున్నట్లుగా ఉంది. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం పక్కన పెట్టి బడిత పూజ చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అమాయక రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు ఎత్తులు వేసినట్లుగా కనబడుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ కుట్ర బట్టబయలైంది. తమ స్వార్థ రాజకీయాల కోసం అమాయక రైతులను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రకు స్కెచ్ వేశారు. సాక్షాత్తు కలెక్టర్ ప్రతీక్ జైన్ మరో అధికారి వెంకటరెడ్డి మీద రాళ్లు కర్రలతో దాడి చేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రజా అభిప్రాయ సేకరణకు ఇంత రాద్ధాంతంపై పక్క పన్నాగం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ప్రజా ఆదరణతో రాజకీయం చేయాల్సిన గులాబీ పార్టీ గుంభనంగా రైతులు రెచ్చగొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం రాజకీయం రా అయ్యా అంటూ గ్రామీణ ప్రాంతాలు ప్రజల్లో చర్చకు దారితీసింది. లగచర్ల దాడుల వెనుక జరిగిన లఫంగి దందాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఏడాది కావస్తున్న తరుణంలో కొన్ని ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే పరిపాలిస్తున్న ప్రభుత్వం ఆ తప్పొప్పుల్ని ప్రజా వ్యతిరేక విధానాల్ని హైలైట్ చేస్తూ దాని ద్వారా ప్రజల నుంచి లబ్ధి పొందేందుకు ఏ రాజకీయ పార్టీని ప్రయత్నం చేయాలి. కానీ తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంతమంది కావాలని చెప్పి అశాంతి రేకెత్తించే ప్రయత్నం చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైతే వికారాబాద్ జిల్లా లగచర్ల ప్రాంతంలో జరిగిన దాడి నేపథ్యం నిజంగా ఈ వెనక భారీ కుట్ర దాగినట్టుగా పోలీసు అధికారులు అనుమానిస్తారు. ఆ దిశగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు కోసం భూసేకరణ చేయాలని చెప్పి ప్రజాప్రాయ సేకరణ చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు ఏదైతే సంబంధిత అధికారి వెంకటరెడ్డి ఉన్నారో వీళ్ళు అందరూ కూడా రైతుల నుంచి భూసేకరణ లేదా ఫార్మాసిటీ ఉపయోగాలు లేదా ఫార్మాసిటీ వల్ల ఒనగోరే ప్రయోజనాలు, దానివల్ల జరుగుతున్న నష్టాలు, ఇతర అంశాలన్నిటి కూడా ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి ఆ నివేదిక ఆధారంగా భూసేకరణ ఏ విధంగా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశం మీద ప్రభుత్వ అధికారులు సన్నద్ధమైన నేపథ్యంలో లగచర్ల గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొని కర్రలు రాళ్లతోటి భారీగా అధికారంపై దాడికి దిగి హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ తరహా విపరీత విధానాలు కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందనే ఒక ఆందోళన కూడా ప్రజల్లో నెలకొంది. కానీ ఈ లగచర్ల గ్రామంలో జరిగిన దాడి వెనుక భారీ కుట్ర దాగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ రావడం నిజంగా ఒక ఆందోళనకరమైన అంశం చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేది రాజకీయంగా లేదా ప్రజా వ్యతిరేక విధానాల అంశాల ఆధారంగా లేదా ప్రజల నుంచి మన్ననలు పొందే ప్రయత్నం చేసేందుకు ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా అశాంతి రేకెత్తించి శాంతి భద్రతకు విఘాతం కలిగించి అధికారుల మీద దాడికి ఉసిగొల్పడం అనేది నిజంగా ఇది సరైన రాజకీయ విధానం మాత్రం కానే కాదు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రకరకాల ఎత్తులపై ఎత్తులు వేశారు. ఉద్యమ నేపథ్యం వేరు, ఉద్యమం ఊపిరి పోసేందుకు రకరకాల ఎత్తులు వేశారు. ఆ ఉద్వేగాన్ని ఏదైతే ప్రజల్లో ఉన్న రాష్ట్ర కాంక్షను రగిల్చేందుకు రకరకాల అంశాలతోటి ముందుకు వెళ్ళారు. ఉద్యమ నేపథ్యం వేరు, పరిపాలనాపరమైన అంశాలు వేరు. ఎందుకంటే ఉద్యమం అనేది రాష్ట్రం మొత్తం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉవ్వెత్తున ఎగుస్తున్న ఉద్యమాన్ని మరింత రగిల్చేందుకు రకరకాల అంశాలను జోడించారు. ఆ తరహాలో విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక వహించారు. కానీ ఆ తర్వాత 9.5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఏర్పడి 2 దఫాలుగా రాష్ట్రంలో పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ కొంత దిగజారి వ్యవహరిస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవాలి లేదా ప్రజాగ్రహాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేయాలి తప్ప కొంతమంది గ్రామస్తుల్ని ప్రొవోక్ చేస్తూ ఆ ప్రజలను అధికారం మీద ఉసుగొల్పి దాడులకు పాల్పడాలి అని ఒక సంకేతాలు ఇవ్వడం అనేది నిజంగా అది క్షమించరాని అంశమే. ఎందుకంటే ఈ తరహా దాడులకు కొనసాగితే రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఏ నియోజకవర్గాల్లో ఏ గ్రామాల్లో కూడా అధికారులు పనిచేసే పరిస్థితి కానరావడం లేదు. ఎందుకంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ మీదనే దాడికి ప్రయత్నం చేశారంటే మిగిలిన జిల్లాలలో ఏదైనా అంశాల మీద మాట్లాడాలంటే ఇదే విధమైన ప్రోత్సాహం కనుక వెనక నుంచి కుట్ర కోణాలు కొనసాగితే
రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలగడమే కాక ప్రజలలో ఒక భయాందోళన నెలకొనే అవకాశం ఉంది. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత 9.5 ఏళ్ల పాటు పరిపాలన చేసిన తర్వాత పరిపక్వత లేకుండా ఈ రకమైన ప్రొవోక్ చేయడం అనేది నిజంగా మంచి పద్ధతి అయితే, మంచి పరిణామం అయితే కాదు. ఆ విషయంలో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు వెనక నుంచి ప్రోత్సహించారనేది అయితే ప్రచారం జరుగుతుందో, ఈ ప్రచారం అన్నింటిని కూడా విచారించి ఇటువంటి అంశాలని మొగ్గులను ఉంచకపోతే భవిష్యత్తులో మరో జమ్మూ కాశ్మీర్ లాగానో లేదా ఈ జార్ఖండ్ తరహాలో అంత గతంలో జరిగిన రకరకాల విద్వేషాలు ఏదైతున్నాయో ఆ విద్వేషాల తరహాలోనే రాష్ట్రంలో కూడా వేళ్ళుసుకుపోతే పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది, అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. దాంతోపాటు శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి లగచర్లలో జరిగిన అధికారులపై దాడిని ఒక గుణపాఠంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా క్షుణ్ణంగా విచారించి ఎవరైనా ఎంతటి వారైనా ఆ విషయంలో రాజకీయ అంశాలు పక్కకు పెట్టి కేవలం ప్రోత్సహించింది ఎవరు, దాని వెనుకుండి నడిపించిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, రేపు మరో పార్టీ కావచ్చు, ఆ తర్వాత ఇంకో పార్టీ కావచ్చు. అంటే పార్టీలన్నీ వాళ్ళ లబ్ధి కోసం ప్రజలని, అమాయక ప్రజలను ఉసిగొలిపి సినిమా చూస్తా అంటే చివరికి బలయ్యేది రాష్ట్రం, దాంతోపాటుగా అమాయక ప్రజలు తప్ప ప్రోత్సహించిన వెనకుండి నడిపించిన నాయకులు ఎవరు కూడా నష్టపోరు. కాబట్టి ఈ తరహా అంశాలు, ఈ తరహా పద్ధతి సరైన విధానం అయితే కాదు. కాబట్టి లగచర్లలో జరిగిన దాడి వెనుక కుట్ర కోణాన్ని పూర్తి స్థాయిలో విచారించి ఇటువంటి వాటిని మొగ్గులను తుంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.